హే ట్రేడర్స్. సో, మీకెప్పుడైనా ఇలా జరిగిందా? సో, మనం ఒక ట్రేడ్ తీసుకుంటే మన డైరెక్షన్‌లోనే సో, బయింగ్ డైరెక్షన్‌లోనే ఉంటాం. ప్రాపర్ ఎంట్రీ తీసుకుంటాం. అండ్ ప్రీవియస్ ఏరియాలో బ్రేకౌట్ ఇస్తది. అండ్ వాల్యూమ్ కూడా మంచిగుంటుంది. దాని తర్వాతొచ్చి మనకి ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఈ స్టాప్ లాస్‌కొచ్చి ఆ స్టాప్ లాస్ హిట్ చేసుకొని మళ్ళీ మన డైరెక్షన్‌లోకెళ్ళిపోతుంటది. ఇలా ఎంతమందికి జరిగింది? ఓకే. సో, నాకైతే మల్టిపుల్ టైమ్స్ జరిగింది. చాలా సార్లు జరుగుతూ ఉంటది. ఇది రెగ్యులర్‌గా మనకి ఒక ప్రాసెసే. ఓకే. కాకపోతే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఎందుకు ఎవ్రీ టైమ్ మనకెందుకు జరుగుతుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్ హాయ్ ట్రేడర్స్. సో, దిస్ ఈజ్ ట్రేడింగ్ యాక్ట్. సో, మనం రెగ్యులర్‌గా మన ప్రీవియస్ ఛానెల్ ఒకటుంది. అది పోయింది. సో, ఫ్రెష్‌గా మనం లెర్నింగ్ వీడియోస్ అండ్ లైవ్ ట్రేడింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాం. అండ్ 90 డేస్ ఛాలెంజ్‌లో కూడా. సో, మన ఛానెల్‌ని ఇంకా ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే సో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఓకే. సో, ఎవ్రీ టైమ్ మనకెందుకు స్టాప్ లాస్ కొడుతుంది? వై యువర్ స్టాప్ లాస్ ఆల్వేస్ గెట్ హిట్ ఓకే. సో, ఈరోజు మనం సీక్రెట్స్ మాట్లాడుకుందాం. దాని హ్యాక్స్ మనం మాట్లాడుకుందాం. ఎలా చేస్తే మనం సర్వైవ్ అవుతాం అనేది మాట్లాడుకుంటాం. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ థింగ్ ఫస్ట్ గైస్ ఓకే. ఇలా జరిగినప్పుడు ఓకే. మార్కెట్‌లో మంచి డైరెక్షన్ ఉంది. సో, అప్ ట్రెండ్‌లో ఉంది. అండ్ ప్రాపర్ ఏరియా రెసిస్టెన్స్ మల్టిపుల్ లెవెల్స్‌ని సో, బ్రేక్ చేసి ఒక స్ట్రాంగ్ వాల్యూమ్‌తో క్రియేట్ చేసింది ఎంట్రీ. అండ్ ప్రాపర్‌గా మనం ఎంట్రీ తీసుకున్నాం. ఎంట్రీ తర్వాత మనం స్టాప్ లాస్ ప్లేస్ చేసుకున్నాం. అది వచ్చి మన స్టాప్ లాస్‌ని కొట్టి సో, వెళ్తూ ఉంటది. ఇలా కూడా జరుగుతుంటది. ఇది బయింగ్ సైడ్ ఓకే. బయింగ్ ట్రెండ్ అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు. ఇదే డౌన్ ట్రెండ్‌లో కూడా సేమ్ అండి. సో, ఇలా జరిగి సో, మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలా బ్రేక్ డౌన్ అయ్యి సో, మన స్టాప్ లాస్ అనేది హిట్ చేసుకొని సో, వెళ్తూ ఉంటుంది. అగైన్ సేమ్ డైరెక్షన్‌లో. ఇలా మీకు జరుగుతూ ఉంటది రెగ్యులర్‌గా. సో, అప్పుడేంటి మనం ఫ్రస్ట్రేషన్ అయిపోతుంటాం. ఎందుకు ఇలాగ మనకే జరుగుతుంది. ఓకే. మన స్టాప్ లాసెస్ ఎవరైనా బ్రోకర్స్ అండ్ సో, ఎవరైనా చెక్ చేస్తున్నారా? అండ్ ఎవరికైనా తెలుస్తుందా మన స్టాప్ లాస్‌ని? సో, బిగ్ ప్లేయర్స్ వాచ్ చేస్తుంటారా? వాళ్ళందరికీ తెలిసిపోతుంటది. సో, మనం ఎలా సర్వైవ్ అవుతాం? సో, ఇవన్నీ మైండ్‌లో థాట్ ఉంటుంది. సో, బ్రోకర్స్ మీద సో, మనం ప్లాట్‌ఫార్మ్స్‌లో వాడే వాళ్ళ మీద సో, అందరికి తెలిసిపోతుంది మన స్టాప్ లాస్ అందుకే పెట్టకూడదు. స్టాప్ లాసే పెట్టకూడదని చాలా చెత్త వీడియోస్ చేస్తుంటారు. అసల మార్కెట్‌లో సో, ప్లేస్ చేయకూడదు, స్టాప్ లాస్ పెట్టకూడదు, హిట్ అయిపోతది ఎవ్రీ టైమ్ మీరు పెట్టకూడదు అన్న థాట్‌లో ఉంటాయి. అలా ఏం లేదండి. ఇదొక మిత్ మాత్రమే. సో, ఈ వీడియోలో అన్నీ క్లియర్ చేస్తాను. ఒక ప్రాపర్‌గా లాస్ట్ పెన్ను, పేపర్ తీసుకొని లాస్ట్ దాకా కొంచెం ఓపికగా వీడియో చూడండి. ఓకే. సో, మీకేదైనా వర్క్ ఉంటే సో, ఇక్కడితో ఆపేయండి. సో, వెళ్లి మీ వర్క్ చూసుకోండి. సో, మీ ఫ్రీ టైమ్‌లో వచ్చి వీడియో చూడండి. ఇది ప్రాపర్‌గా లెర్నింగ్ అండి. సో, దీనికి 50,000, 1,00,000 కోర్సులు పెట్టి చెప్తూ ఉంటారు. దాన్ని నేను ఫ్రీగా ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. సో, ప్రాపర్‌గా ట్రై చేయండి, నేర్చుకోండి. సో, సక్సెస్ అవ్వండి. సో, యాహ్! సో, ఓకే. మనం ఇలా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మనకు కొన్ని పాయింట్స్ తెలియాలండి. ఎందుకు ఇలాగే జరుగుతుంది? ఓకే. సో, మనం ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుందనేది ఎవ్రీథింగ్ లాస్ట్ దాకా మీరు వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది. ఓకే. ఇలా మనం చేసినప్పుడు మన అనాలిసిస్ కరెక్ట్ ఉండి, డైరెక్షన్ కరెక్ట్ ఉండి, స్టాప్ లాస్ కరెక్ట్‌గా లేకపోతే మన స్టాప్ లాస్‌లు కొడతాయి. ఓకే. మనం అనుకున్నది జరుగుతుంటది. ఓకే. ఎవరైనా స్టాప్ లాస్‌ని ఇలా హ్యాక్ చేసారా? లేకపోతే ఎవరైనా వాచ్ చేస్తున్నారన్న థాట్‌లో కూడా ఎళ్ళిపోతారు. మనం ఏం చేయాలంటే ప్రైస్ మానిప్యులేషన్ జరుగుతున్నాయి. ఇవి ఈ థాట్‌లో ఉంటారు. సో, ఈ పాయింట్‌లో ఉంటాయండి. బిగ్ ప్లేయర్స్ మీకు ఎలాగో వాచ్ చేస్తుంటారు. సో, డేటా సమ్‌వాట్ అడ్వాన్స్ డేటా ఉంటది. ఇట్స్ ఓకే అండి. కాకపోతే నేనేమంటానంటే వాళ్ళ డైరెక్షన్‌లో ఎళ్ళిపోండి. వాళ్ళు ఏమి ప్లాన్ చేస్తున్నారో దానికి తగ్గట్టు సమ్‌వాట్ అడిషనల్‌గా కాకుండా వాళ్ళతో పాటే మీరు కూడా ఓకే. వాళ్ళ బిగ్ ప్లేయర్స్ ఫుట్ ప్రింట్స్‌లో వెళ్ళిపోండి. సో, హ్యాపీగా మీరైతే సో, మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ కూడా ఇవ్వాల్సొస్తదండి. మీకు ఇంకొకటండి మెయిన్ థింగ్ ఏంటంటే చాలామందికి ఈ మిత్ ఉంటది. నాకు స్టాప్ లాసే హిట్ అవ్వకూడదంటారు. లేదండి. ఓకే. మనం ఏదైనా స్టాప్ లాస్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ అండి. అది మెయిన్ థింగ్ అండి. సో, వి కాంట్ అవాయిడ్ ఇట్ అండి. సో, మనం అవాయిడ్ చేయలేమండి. ఓకే. మనం 100% అండి 1000% దీన్ని అవాయిడ్ చేయలేం. కాకపోతే ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. ఎస్ఎల్ ఈక్వల్ టు సో, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకే. ఎంతమంది అగ్రీ చేస్తారు? సో, మనం బిజినెస్ చేస్తాం. సో, మనం ఈ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మనం ఏంటి? సో, ఇప్పుడు ఒక చిన్న షాపే చేయాలి. ఒక టిఫిన్ షాపే చేయాలండి. సో, దానికి ముడి సరుకులు తెచ్చుకోవాలి. షాప్ రెంట్సు, కూలీ అండ్ ఎవ్రీథింగ్ మనం అయితే పెట్టుకోవాలి. కదా! కరెక్టా? సో, అలాగే మన స్టాప్ లాస్ అనేది కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మనం బిజినెస్ చేయాలంటే సో, దానికి అయ్యే ఖర్చు. మెయిన్ ఈ పాయింట్ పెట్టుకోండి. స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సో, 100% స్టాక్ మార్కెట్‌లో ఎవరైనా కరెక్ట్ ఉన్నాడంటే ఆడెవడు జెన్యూన్ కాదండి. ఓకే. సో, మిమ్మల్ని మోసం చేయడానికి ఓన్లీ ప్రాఫిట్స్ పెడుతుంటాడు. ఆళ్ళ బొక్కలనేవి చాలా ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ అకౌంట్ హ్యాండ్లింగ్ అండ్ టెలిగ్రామ్ కాల్స్ ఇవన్నీ పట్టించుకోవద్దు.
లెర్న్ చేయండి. లెర్న్ దెన్ ఎర్న్. ఓకే. ఈ కాన్సెప్ట్. సో, ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తాను. కొన్ని కీ పాయింట్స్ అండి నోట్ చేసుకోండి. సో, ఫస్ట్ థింగ్ ఇలాగా ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్కెట్‌లనేది ఇలా జరిగినప్పుడు, ఇలాంటి ట్రెండ్ నడిచినప్పుడు మీరేం జేస్తారంటే, ఇక్కడ ఒరేయ్! మిస్ అయిపోతామేమో అని ఒక ఫోమోకెళ్ళిపోతాం. ఫోమో మీన్స్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. అంటే మనం ఏదైనా మిస్ అయిపోతామేమో, ఈ ట్రెండ్ మనం మిస్ అయిపోతామో, ఇంకా పట్టేసుకోము అనుకుంటారు. కానీ మీకు ఇంకొకటేంటంటే, మీకు తెలియంది ఏ ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్ అయినా ఓకే. స్ట్రెయిట్ అవే వెళ్ళిపోవండి. సో, ఇలాగా పుల్ బ్యాక్స్ ఇస్తూ, రీట్రేస్ చేస్తూ ఓకే. ఈ క్యాండిల్ ఎలిమినేషన్ జరుగుతూ ఓకే. వెళ్తది. మీరు ఇలాంటిది అయితే మీరు థాట్‌లో పెట్టుకోవద్దు. నేరుగా వెళ్ళిపోద్ది. సో, ఇంకసలు మీకు అందదు అన్న కాన్సెప్ట్ పెట్టుకోవద్దు. లేదు వెళ్ళిపోతుందండి. సో, ఎంత దూరం వెళ్తదండి? మళ్ళీ పడాల్సిందే అండి. సో, పుల్ బ్యాక్ రావాల్సిందే. అలా అయితేనే మీకు కరెక్ట్ వేలో, హెల్తీ వేలో వెళ్తున్నట్టు ఏ ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్ అయినా. మీకు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్ అంటే స్ట్రెయిట్ అవే ఇలా 90 డిగ్రీస్ పోదు. ఓకే. సో, మీకు ఇలా అప్ ట్రెండ్ వెళ్తూ ఓకే. సో, చిన్న పుల్ బ్యాక్ డిప్ ఇస్తూ సో, వెళ్ళాలి. అది హెల్తీ మూవ్. ఓకే. మిగతావంతా అన్‌హెల్తీ మూవ్స్. ఆల్వేస్ ఎంటర్. నేనెప్పుడు ఏదైనా లైవ్ ట్రేడింగ్ కావాలంటే మన వీడియోస్ చూడండి. ఓకే. ఎవ్రీ వీడియోలో బాటమ్ ఎంట్రీ ఎలా తీసుకుంటున్నాం, బాటమ్ ఎంట్రీస్ ఎలా తీసుకుంటున్నాం అనేది నేను క్లియర్‌గా చెప్తాను. మీరు కావాలంటే నా వీడియోస్ అన్ని చెక్ చేయండి. బాటమ్‌లో ఎంట్రీ తీసుకుంటాం. సో, ఆల్వేస్ ఇన్ బాటమ్. ఓకే. ఎంటర్ ఇన్ బాటమ్ ఆర్ టాప్. ఓకే. సో, మీరేం చేస్తారంటే ఒక బయింగ్ ఎంట్రీ తీసుకోవాలంటే నా పాయింట్ ఏంటంటే ఇది మీ ఎంట్రీ అవ్వాలి. మీరేం జేస్తారంటే ఎక్కడన్నా ఎంట్రీ తీసుకుంటారు ఆర్ ఎక్కడన్నా ఎంట్రీ తీసుకుంటారు. నేను 2 తప్పంటాను. నాకు ఈ పాయింట్‌లో బెటర్ అండి. ఆర్ ఈ పాయింట్ ఈస్ ఫైన్ అండి. ఓకే. ఎయిదర్ ఇటు పట్టుకోవాలి, ఎయిదర్ ఇటు పట్టుకోవాలి. అందరూ ఏం జేస్తారంటే ఈ టాప్‌లో పట్టుకుంటారు. అది ఓవరాల్‌గా రిస్కీ అండి. స్టాప్ లాస్ పెద్దదైతది. టార్గెట్ చిన్నదైపోతది. ఇలాంటివి కూడా మీరు పట్టించుకోవద్దండి. రీట్రేస్‌మెంట్ ఎప్పుడైతే వస్తదో దానికోసం వెయిట్ చేయండి. రాకుండా పోతే వదిలేయండి. అండ్ ఇంకొకటి చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. అండ్ ప్రైస్ యాక్షన్ నాకంతా వచ్చు. సో, నేను ఎవ్రీథింగ్ నేను పర్ఫెక్ట్ ఉన్నాను. నాకు క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ అన్నీ తెలుసు అనుకుంటారు. ఈ పాయింట్ ఒకటి చెప్తాను చూడండి. క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ మీకొచ్చు. కాకపోతే ఎక్కడ ఏది రావాలి, ఏ టైంలో రావాలనేది మీకు తెలియాలి. అండ్ ఇంకొకటి చిన్న నేను లాజిక్ చెప్తాను చూడండి. ఓకే. వాటర్ అనేది కొంచెం కాస్ట్ తక్కువ అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాటర్ అనేది కొంచెం కాస్ట్ తక్కువ. సో, మన దగ్గర ₹20 ఉంది. ఇదే వాటర్ తీసుకెళ్ళి మనం ఒక వాటర్ లేని ఏరియాలో ఒక ₹100 కూడా అమ్ముకోవచ్చు. మీకదే జెప్తున్నాను. ఈ వాల్యూ సేమే అండి. సేమ్. దీన్ని క్యాండిల్స్ అనుకోండి ఇప్పుడు. ఓకే. ఇది ₹20 ఇది ₹100. ఏంటి డిఫరెన్సు? వచ్చిన ఏరియా. ఓకేనా? మనం అమ్మిన ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా. అండ్ వాటర్‌కి అవసరం ఉన్న ఏరియా. ఇక్కడ రెగ్యులర్‌గా దొరికే ఏరియా. సో, వాటర్ అనేది పెద్దగా దొరకదు. సో, అందుకే నార్మల్ ప్రైసే ఉంది. సో, దీన్నే బేస్ చేసుకొని ఈ క్యాండిల్ అనేది వచ్చే ఏరియా బట్టి మీకు వాల్యూ అనేది యాడ్ అవుతుంటది. ఓకే. సో, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో, మార్కెట్ ఇలా కరెక్ట్ అవుతూ ఉందండి. ఓకే. కరెక్ట్ అవుతూ ఉంటుంది. సో, మీకొక క్యాండిల్ అనేది వస్తుంటది. ఒక క్యాండిల్ అనేది వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే ఒక గ్రీన్ హ్యామర్ అనుకోండి. హ్యామర్, హ్యామర్. ఓకే. గ్రీన్ కలర్ హ్యామరొచ్చింది. దాని అర్థం ఏంటి? రిజెక్షన్ వచ్చింది. అరే! ఇంక దీన్ని హై బ్రేక్ అవుతది. దీన్ని లో స్టాప్ లాస్ పెట్టుకున్నామా ఇంక రాజయిపోతాం. సో, ఇది ఎంత పడిందో దానికన్నా డబుల్ ఎళ్ళిపోతది. ఇంక తిరుగులేదు. సో, బొక్క బొషాన్ అని మాట్లాడుకుంటాం. యాహ్! సో, వెళ్ళొచ్చు. కాకపోతే ఈ ఒక్క క్యాండిల్ చూసుకొని నువ్వు గాని ట్రేడ్ తీసుకున్నావంటే బూడిదయిపోతావు. సో, 10 సార్లు 9 సార్లు నువ్వు లాస్‌లో ఉంటావు బ్రో. ఇది కావాలంటే చూసుకో. సో, 9 సార్లు నువ్వు లాస్‌లో ఉంటావు. ఈ ఒక్క క్యాండిల్‌కి నీకు స్ట్రెంత్ లేదు. చెప్పాను గదండీ! ఈ వచ్చే ఏరియా అనేది ఇంపార్టెంట్. ఇంత స్ట్రాంగ్ స్ట్రెంగ్త్‌లో పడుతున్నప్పుడు దానికి అగెయిన్స్ట్ ఇంతగా దీనికొచ్చే వాల్యూ అనేది యాడ్ అవ్వదు. సో, ప్రీవియస్‌గా మీకు ఇంకొకటి దీన్ని నేను ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. సేమ్ పడుతుందండి మార్కెట్. బానే పడుతుంది. ఈ ఏరియాలో ప్రీవియస్‌గా ఒక మంచి స్పైక్ వచ్చి ఇక్కడ వెళ్ళింది. అదే ఏరియాలో మళ్ళీ వచ్చి ఇలా హ్యామర్ ఇచ్చిందండి. సేమ్ గ్రీన్ కలర్ ఆర్ రెడ్ కలర్ ఇట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మీకొచ్చింది మంచి క్యాండిల్. దీని హై ఎంట్రీ, దీని లో స్టాప్ లాస్. ఇది ₹100 బాటిల్ అండి. ఓకే. సేమ్ వాటర్ బాటిల్. ఇది ₹20 బాటిల్ అండి. సో, అందరికి దొరికిపోతది. ఎక్కడైనా దొరుకుతుంటే మీరు రెగ్యులర్‌గా చూడండి. వచ్చే వాల్యూ అనేది ఇంపార్టెంట్. ఇది సపోర్ట్ అండ్ మీరు డిమాండ్ ఏరియా అనుకోవచ్చు. ఏమన్నా ఏరియా అనుకోవచ్చు. సో, ప్రీవియస్‌గా ఇక్కడ నుంచి మంచి బయర్స్ యాక్టివ్ అయిన ఏరియా అండ్ సేమ్ లెవెల్‌లో మనకు వచ్చింది ఏరియా. ఓకే. ఇప్పుడు వాలిడ్ అండి. మీరు దీన్ని ట్రై చేయండి. స్టాప్ లాస్ కొట్టించుకున్నా పర్లేదండి. 1:2 రిస్క్ రివార్డ్ ఉంటది. మీరు 10 ట్రేడ్‌లో 6 ట్రేడ్‌లు కరెక్ట్ అవుతారు. ఓకే. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. దీనికి ఇంకా కన్ఫర్మేషన్స్ నేను కొన్ని చెప్తాను. అడిషనల్‌గా సో, వీడియోస్ చేస్తాను వాటి మీద. సో, బెటర్ ఉంటది. సో, చాలా హెల్తీగా ఉంటాయి. మీకు డబ్బులొచ్చేటివి గాని, రిస్క్ మేనేజ్‌మెంట్ గాని ఫాలో అయితే. ఓకే. సో, ఇది గైస్ లొకేషన్ అనేది ఇంపార్టెంట్. మీకు ఇక్కడితో అర్థమైందా? ఈ పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. సో, ఇంకొకటి చాలామంది ఇంకో తప్పేంటంటే
ఎస్ఎల్ అనేది చిన్నది చేస్తారు. ఎస్ఎల్ అనేది ఎందుకు చిన్నది చేస్తారంటే, సో, వాళ్ళ వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. సో, ఎలా అంటే నేను ఇంత మాత్రమే తీసుకుంటాను. ఈరోజు 20 పాయింట్లు మాత్రమే తీసుకుంటాను. ఈరోజు 50 పాయింట్లు మాత్రమే తీసుకుంటాను అంటారు. ఇది ఫిక్స్ చేసేస్తారు. 30 పాయింట్లు ఎస్ఎల్. సో, దానికి తగ్గట్టే టార్గెట్ తీసుకుంటాను అంటారు. సో, కాకపోతే ఇక్కడ ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే 50 పాయింట్ల దాకా ఆగరండి. ఓకే. ఒక 20 పాయింట్స్, 30 పాయింట్స్ తీసుకుంటారు. సో, అది కూడా వచ్చే లోపల ఆ పానిక్ అయితే పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోతారు. ఇలా కాకుండా స్టాప్ లాస్ స్ట్రిక్ట్‌లీ పెట్టుకొని, ఇండెక్స్ బేస్ చేసుకొని, మీకొక స్టాప్ లాస్ ఏదైతే ఉందో, ఆ స్టాప్ లాస్‌ని పర్ఫెక్ట్‌గా వెయిట్ చేసి, ఓకే. ఈ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నారు. ఓకే. ఇది మీ స్టాప్ లాస్. స్ట్రిక్ట్‌లీ పెట్టేసుకోండి. ఓకే. స్ట్రిక్ట్‌లీ స్టాప్ లాస్ పెట్టుకున్న తర్వాత, ఇది ఎంత పైకెళ్ళినా, ఓకే. మీ టార్గెట్ ఇదన్నప్పుడు, ఆ టార్గెట్ దాకా వచ్చిందాకా వెయిట్ చేయాలి. ఓకే. అది మీరు ఆప్షన్స్‌ని మేనేజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇండెక్స్‌లో స్టాప్ లాస్ పెట్టి ఆప్షన్స్‌లో మీరు స్టాప్ లాస్ పెడుతుంటే అది రెగ్యులర్‌గా కొట్టేస్తుంటది. అంటే మెయిన్ ఫోకస్ మీరు 5 మినిట్స్ చూస్తారు, 1 మినిట్ చూస్తారు దేంట్లోనైనా చూడండి. ఇది మెయిన్ గైస్. అండ్ స్టాప్ లాస్ ఏం చేస్తారంటే మీరు క్వాంటిటీ పెద్దదవుతుంది, మీ లాస్ పెద్దదవుతుందని చెప్పి ఇక్కడ పెట్టేస్తారు స్టాప్ లాస్ మధ్యలోకి. అలా కాదు గైస్. ఈ ట్రేడ్ తగ్గట్టు ఎంట్రీ తీసుకోవాలి. ట్రేడ్ తగ్గట్టు స్టాప్ లాస్ పెట్టాలి. మీరు తగ్గించాల్సింది క్వాంటిటీని. సేమ్ ఎస్ఎల్ పెట్టండి, క్వాంటిటీ తగ్గించండి. మీ రిస్క్ మేనేజ్మెంట్ ఇది. ఓకే. పొజిషన్ సైజింగ్ అంటారు. ఇది మీరు కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఇదొక్కటే మీరు కంట్రోల్‌లో పెట్టుకోగలరు. అండ్ ఇది కూడా దీనివల్ల సో, బెటర్ అవుతుంది. మీకు హెల్తీ రిస్క్ మేనేజ్మెంట్ వస్తుంది. అండ్ యాహ్! సో, దీంతో పాటు ఎక్స్‌ట్రా కన్ఫర్మేషన్స్ ఏదైనా ఉంటే బెటర్ అండి. సో, ఇంకొకటి మన రౌండ్ నంబర్స్‌లో మీరు పెట్టుకొని సో, ఆ స్టాప్ లాస్‌ని 20 పాయింట్లు, 50 పాయింట్లు అలా కాకుండా ఎంతుంటే దానికి తగ్గట్టు రిస్క్ రివార్డ్ మేనేజ్ చేసుకుంటూ పెట్టుకోండి. దానికి 1:2, 1:1.5 మినిమమ్ అయితే ట్రై చేయండి. బిగ్ టార్గెట్స్ వస్తాయి. అండ్ మార్కెట్‌లో 70% సైడ్‌వేస్ అండి. 30% మాత్రమే ట్రెండింగ్ అండి. ఆ ట్రెండింగ్ వస్తున్నప్పుడే మనం ట్రై చేయాలి ప్రాఫిట్స్ అన్నీ. లేదా మీకు మాక్సిమం మీకు ఓవరాల్‌గా మంత్‌కి లాస్‌లోనే ఉంటారు. అండ్ మన పీ&ఎల్స్ చెక్ చేసారా? పీ&ఎల్ వీడియో చూడండి. మనం ఎప్పుడు ప్రాఫిట్‌లోనే ఉన్నాం. లాస్ట్ 3 మంత్స్ నుంచి మంచి ప్రాఫిట్‌లోనే ఉన్నాం. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. పీ&ఎల్ వీడియో అక్టోబర్‌ది కూడా పెట్టాను. ఓకే. అండ్ మెయిన్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఈ వీడియోలో మీకు అర్థమైందనుకుంటా. దాన్ని బేస్ చేసుకొని మీరు రిస్క్ తీసుకొని ఓకే. ట్రేడ్ ప్లాన్ చేయండి. చెప్పాను కదా! ఎస్ఎల్ ఈస్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అది ఇవ్వాలి. కాకపోతే వితిన్ ద లిమిట్స్ ఉండాలి. ఈరోజు 20 పాయింట్లు ఇచ్చారా? కనీసం ఒక 30 పాయింట్లు టు 40 పాయింట్లు టార్గెట్ తీసుకోండి. ఓకే. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఓకే. ఈ స్టాప్ లాస్‌నన్నీ అవాయిడ్ చేయాలంటే ఎక్స్‌ట్రా కన్ఫర్మేషన్ తీసుకోండి. అండ్ ఫిబొనాచి యూజ్ చేయండి. ఫిబొనాచి యూజ్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్ అనేది యాడ్ అవుతుంది. సో, వీటి మీద ఇంకా వీడియోస్ చేస్తానండి. ఇంకా లెర్నింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను. ఇంక రెగ్యులర్‌గా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే.